స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 1లో అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు ఫినాన్షియల్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫినాన్షియల్ మార్కెట్ అంటే ఎక్కడైతే ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ అనేవి బయ్యింగ్ సెల్లింగ్ జరుగుతాయో ఆ ప్లేస్ ని ఫినాన్షియల్ మార్కెట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ చూసుకుంటే షేర్స్ లేదా స్టాక్స్, అలాగే డిబెంచర్స్, అలాగే బాండ్స్, అలాగే మ్యూచువల్ ఫండ్స్, అలాగే డెరివేటివ్స్, వీటన్నిటిని ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ అని అంటారు. అయితే ఇప్పుడు అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ అంటే పబ్లిక్లీ లిస్ట్ అయి ఉన్న కంపెనీస్ యొక్క షేర్స్ ని లేదా స్టాక్స్ ని బై గానీ సెల్ గానీ చేసే ప్లేస్ నే స్టాక్ మార్కెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ కంపెనీస్ కి సంబంధించిన స్టాక్స్ లేదా షేర్స్ ని మనం డైరెక్ట్ గా బై గానీ సెల్ గానీ చేసే ప్రదేశాన్ని స్టాక్ మార్కెట్ అంటారు. అయితే ఆ కంపెనీస్ లో మనం బై గానీ సెల్ గానీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వ ఉండాలి. అప్పుడే మనం డైరెక్ట్ గా వాటిలో బై గానీ సెల్ గానీ చేయగలం. అయితే ఈ కంపెనీస్ కి సంబంధించిన షేర్స్ లేదా స్టాక్స్ ని మనం కొనడం వలన మనం కూడా ఇండైరెక్ట్ గా కంపెనీస్ కి ఓనర్స్ అవుతాము. అంటే మనం కూడా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసినట్టు అవుతుంది. అయితే ఇలా చేసిన తర్వాత కంపెనీ అనేది బాగా పర్ఫామ్ చేసి మంచి ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేసిందంటే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మీద మనకు కూడా రిటర్న్స్ అనేవి వస్తాయి. అదే మంచి పర్ఫార్మెన్స్ చేయకపోతే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మీద మనకు లాస్ అనేది వస్తుంది. సో ఇది ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ అంటే. అయితే అసలు కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్ లో ఎందుకు లిస్ట్ అవుతాయి, అలాగే షేర్స్ అనేవి ఎందుకు ఇస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే టాపిక్ పైన లాంగ్ లెంత్ వీడియో అనేది చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన అకౌంట్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.